So what is up guys, welcome back to Akhil Reacts. So today we are going to react to a trailer. So మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను లోకీ ట్రైలర్కి రియాక్ట్ అవబోతున్నానని. సో వి ఆర్ లోకీ ట్రైలర్. దీంట్లో నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరొక కొత్త టీవీ సిరీస్ అనమాట. మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. మీలో ఎవరికైనా లోకీ గురించి సరిగ్గా తెలియకపోతే నా వీడియో హెల్ప్ అవుతుందని వింటున్నాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో నా ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో, లెట్స్ వాచ్ లోకీ. అవెంజర్స్ ఎండ్ గేమ్లో సీన్ ఇది. Get your hands off. There is the space stone. Marvel Studios. You're taking me somewhere to kill me. No, I'm taking you someplace to talk. Well, I don't like to talk. But you do like to lie, which you just did. Because we both know you love to talk. Talky. How long have you been here? I don't know, it's hard to say. You know, time passes differently here in the TVA. What does that mean? TVA You'll catch up. అంటే ఏంటి? Glorious. TVA, some kind of underground జైల్లో ఉంది అది. సో వాళ్ళ నెక్కి బ్యాండ్ కూడా వేసుకున్నారు కదా. సో అదొక ప్రిజన్ అనుకుంటా, ఏదో ప్లానెట్లో ప్రిజన్ మేబీ. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, ఏరోప్లేన్లో సీన్. I'm down. దిస్ సీన్. You'd better be ready. Come on. What did you expect? Disney Plus. So that's an incredible trailer right there. ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్. సో ట్రైలర్ గురించి వస్తే దీంట్లో మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. సో ఆల్రెడీ మనం ఎండ్ గేమ్లో ఒక సీన్ చూసాం కదా ట్రైలర్ స్టార్టింగ్లో. అక్కడ లోకీకి స్పేస్ స్టోన్ దొరకడం, అతను అది యూజ్ చేసి స్పేస్ ట్రావెల్ చేసి వేరే ప్లానెట్లో ఎక్కడో ఎండ్ అవ్వడం. సో ఆ ఎస్కేప్ అయ్యి ఎక్కడ ఓపెన్ అవుతాడు అనేది ఈ టీవీ సిరీస్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టీవీ సిరీస్ స్టోరీ. సో ఆ ట్రైలర్లో మనకు చూపించిన దాని ప్రకారం అతను వేరే ప్లానెట్లో పడటం, అక్కడ సంథింగ్ ఎవరో అక్కడ ఆ ప్లానెట్కి సంబంధించిన ఏదో సీక్రెట్ ఆర్గనైజేషన్లో ఉంది. లోకీని క్యాప్చర్ చేసి అతన్ని ఒక ప్రిజన్లో దానికి ఒక ట్యాగ్ కూడా వేశారు కదా నెక్లో. అలా ఒక ప్రిజన్లో అయితే పెడతారని అర్థం అవుతుంది. అక్కడ నుంచి కొన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఏదో స్టోరీ అయితే అన్ప్రెడిక్టబుల్ అనమాట. మనం మార్వెల్ ఎప్పుడు మనకి సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది. మనం ఒకటని గెస్ చేయలేం, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో దాని ప్రకారం వెళ్తే అలా స్టార్ట్ అయిన స్టోరీ మనకి కొన్ని మూమెంట్స్ అయితే చూపించారు ట్రైలర్లో. ఎస్పెషల్లీ ఆ ప్లేన్ షాట్ మీకు ఆల్రెడీ
చెప్పాను ఇందాక గుర్తుంచుకోమని. ఆ షార్ట్లో ఏంటంటే ఆ షార్ట్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అనమాట. బీబీ కూపర్ అనే వ్యక్తి 1971లో సమ్వేర్ నియర్ సియాటిల్, పోర్ట్లాండ్ అండ్ సియాటిల్ ఎయిర్ స్పేస్ మధ్యలో ఒక ఫ్లైట్ని అయితే హైజాక్ చేస్తారనమాట. చేసి ఆల్మోస్ట్ ఒక $200,000 అయితే డిమాండ్ చేయడం జరుగుతుందనమాట యుఎస్ గవర్నమెంట్కి. సో వాళ్ళు ఆయన డిమాండ్స్ ప్రకారం డబ్బు ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ అలాగే పారాచూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫ్లైట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కింద ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంథింగ్ ఏదో ఆ ఫ్లైట్ డిజైన్లో ఒక పార్ట్ అనమాట ఆ డోరు. సో ఆ డోర్ ఓపెన్ చేసుకొని అతను ఆ ఫ్లైట్లోంచి దూకేయడం జరుగుతుంది. దూకేసి కంప్లీట్గా వ్యానిష్ అయిపోతారు అనమాట. ఎవరికి తెలియదు కింద పడ్డాడా లేకపోతే కింద పడి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడా, అసలు ఆ డబ్బు ఏమైపోయింది అనేది అసలు ఇప్పటి వరకు మిస్టరీ, అతను దొరకలేదు. సో ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని తీసుకొని మన లోకీకి లింక్ చేసి ఆ ట్రైలర్ లాస్ట్లో కూడా చూపించారు మనకి. అతను ఫ్లైట్లోంచి దూకేసేటప్పుడు ఒక లైట్ రే వచ్చి మన లోకీని తీసుకెళ్ళిపోవడం అయితే చూసాం. సో అలా తీసుకెళ్ళినప్పుడు కొన్ని నోట్స్ అయితే అట్లా గాల్లో ఎగిరినాయి కదా. సో అదేంటంటే రియల్ లైఫ్లో డీబీ కూపర్ అనే వ్యక్తి దూకిన ప్లేస్లో కొన్ని నోట్స్ అయితే దొరికాయి అనమాట. సో అంతకు మించి ఆ డీబీ కూపర్ అనే వ్యక్తి ఏమయ్యాడో, ఇంకా బతికే ఉన్నాడా లేకపోతే చనిపోయాడా లేకపోతే అసలు ఎటైనా వెళ్ళిపోయాడా, అసలు ఎక్కడికి వెళ్తే అసలు ఒక్క విట్నెస్ కూడా లేదు, ఎవరు చూడలేదు, ఎవరు తెలియదు కూడా. సో ఆ మిస్టరీని లోకికి లింక్ చేయడం, సో అదొక ఎగ్జైటింగ్గా అనిపించింది ఆ టాపిక్ ఫస్ట్ టైం విన్నాక. సో మార్వెల్ నుంచి మరొక టీవీ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇదొక టీవీ సిరీస్ అనమాట. అండ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మార్వెల్ అయితే సినిమాటిక్ యూనివర్స్ నుంచి డివైడ్ అయ్యి టీవీ సిరీస్లో కూడా రాబోతుంది. ఫస్ట్ వాండా విజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. సో 5 ఎపిసోడ్లు అయినట్టుంది. అండ్ మార్చ్లో మన ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ త్వరలో లోకి కూడా రాబోతుంది అనమాట. సో ఈ 3 స్టోరీస్ ఒక టీవీ సిరీస్ లాగా స్ట్రీమ్ అవుతాయి. ఎన్ని సీజన్స్ ఉంటాయి, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. సో చూద్దాం ఈ టీవీ సిరీస్ వచ్చే మూవీస్తో ఎలా కనెక్ట్ చేస్తారు అనేది ఒక సస్పెన్స్ అనమాట. అది మనం వెయిట్ చేసాకే అర్థమవుతుంది. డెఫినెట్గా మార్వెల్ అయితే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయదు, ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే వెళ్తుంది. మనకి ఎలా వస్తుందో సర్ప్రైజ్ తెలియదు, కానీ అసలు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అవుతాం అది చూడగానే. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతే మార్వెల్ ఫస్ట్ నుంచి ఐరన్ మ్యాన్ 1 నుంచి స్టార్ట్ చేయండి, ఐరన్ మ్యాన్ 2, ఐరన్ మ్యాన్ 3, ఇంకా అలా ఇట్ గోస్ ఆన్ అనమాట. మీకు గూగుల్లో సెర్చ్ చేయండి ఏ ఇయర్లో ఏ మూవీ రిలీజ్ అయిందని, అలాగే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు థ్రిల్ అవుతారు. ప్రతిదీ ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక మార్వెల్ ఒక 10 years అహెడ్ ప్లాన్ చేసుకుంటారనమాట మూవీస్ని తీయడంలో. సో ఆల్రెడీ స్టోరీస్ రెడీ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్కటి మూవీస్ తీసుకుంటూ మెల్లగా మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో మార్వెల్ వాళ్ళు మూవీస్ తీయడంలో, ఎగ్జిక్యూట్ చేయడంలో, వాళ్ళు వేసుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం స్టార్ వార్స్ లాంటి పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే అవి కూడా చాలా పెద్ద యూనివర్స్. అది ఎవ్రీ మూవీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. స్టార్ వార్స్ తర్వాత అంత పెద్ద ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది మార్వెల్లే. ఇదంతా ప్రీ ప్లాన్డ్, అప్పటికప్పుడు అనుకొని తీసేది కాదు. ఒక 10 years ముందు, అంటే ఐరన్ మ్యాన్ 1 వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ప్లాన్. అలా మెల్లగా ప్రతి ఒక్క హీరోని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, థార్, స్పైడర్ మ్యాన్, ఇలా ప్రతి ఒక్క హీరోని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ సొంత మూవీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్సెప్ట్ వాండా విజన్, ఫాల్కన్, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీలు ఇంకా మనకు తెలీదు. సో ఇలాంటి టీవీ సిరీస్ ద్వారా మనకి వాళ్ళ బ్యాక్ స్టోరీలు కూడా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, సో వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా కిక్ వస్తుంది అనమాట. మూవీ యాజ్ ఏ ఆడియన్గా అవెంజర్స్ చూసామంటే ఒక అవెంజర్స్ ఓకే ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సో అవన్నీ కామన్గా ఉండేవి. కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న ఈ స్టోరీ అంతా మనం తీసుకుంటే అప్పుడు దాంట్లో ఉండే మనం ఒక మెయిన్ ఎసెన్స్ని ఫీల్ అవుతాం అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. చాలా ఎంజాయ్ చేస్తారు మార్వెల్ ఫ్యాన్స్ అయితే. మార్వెల్ ఫ్యాన్స్కి పెద్ద పండగే అని చెప్పొచ్చు. సో అది గైస్ మన లోకి ట్రైలర్ నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేశాను. అండ్ ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మార్వెల్ ఫ్యాన్స్ లేరని తెలిసింది. చాలామందికి కొంచెం నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పొచ్చు. సో అది గైస్ మన ట్రైలర్ రియాక్షన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్.
మీరు ఒకవేళ నచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తాను, డిస్ప్లే చేసి మరీ రియాక్ట్ అవుతాను. సో డెఫినెట్గా కమెంట్ చేయండి. మీకు ఏవైనా ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ, ఇంకేమైనా క్రియేటివ్ స్టఫ్ ఉంటే, ఎనీథింగ్ నాకు అది యూట్యూబ్లో ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రియాక్ట్ అవుతాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. సో ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.